ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? అసలు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓహో, అసలు మమ్మల్ని మీరు రాబిన్ హుడ్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కథనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మమ్మల్ని పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది మమ్మల్ని ఓకే నువ్వంటే వేరే లేక నువ్వు వచ్చావు మధ్యలో. మేము ఓకే, నేను అప్పటికి మ్యారేజ్ చేస్తున్నాను కదా తెలుసు. సో ఇప్పుడు నాన్నకు ప్రేమతో లాగా నాన్న నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ లాగా ఇక్కడ అన్న నన్ను వెంటాడే ఎమోషన్ అన్నట్టు. సో ఈ సినిమా అనుకున్నప్పుడే అంటే నేను 2-3 సినిమాలు అనుకున్నాను, ఎక్కడో సెట్ అవ్వలేదు. సెట్ అవునప్పుడు ఇక నితిన్ అన్న దగ్గరికి వచ్చి అన్న ఇట్లా రాబిన్ హుడ్ అనే కథ ఉంది చేద్దామన్నానంటే ఫస్ట్ పాపం ఎనీ డే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కథ పట్టరా నేను సినిమా చేస్తా అనడానికి ఎనీ డే థమ్స్అప్ పెట్టే మనిషి నాకు. సో అదే అసలు మేము ఇద్దరం డిసైడ్ అయ్యి కథ డిస్కస్ చేసి అలా స్టార్ట్ చేద్దామని కూడా అనుకోలేదు. అది ఇక ప్యూర్ లవ్ అనమాట. తర్వాత స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఓకే అని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్స్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే వేరే టైప్ చేశాను కానీ ఇలా మాత్రం చేయదు. ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్య అని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను. ఇంక పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పిన ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మోడ్యులేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో నువ్వు, నేను నీ వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు అనమాట. చెప్పినప్పుడు కూడా అసలు ఇదే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎగ్జాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని తప్ప ఇంకోళ్ళని అసలు ఊహించుకోలేము. ఈ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఎవరెవరినైనా ఊహించుకోవచ్చు కానీ ఆయన ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నారు. బట్ అదే చెప్తున్నాను కదా, నా పాత నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నాను కదా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే 100% మ్యాచ్ నా కోసమే రాసినట్టు. థ్యాంక్స్ టు యూ. అవును. అండ్ ఇంకోటి నీకు లుక్ నచ్చింది. లుక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అసలు ఒక జనార్దన్ సున్నిపెంట నుంచి జాన్స్నోకి ఎలా మారారనేది ఇవన్నీ వాళ్ళు చూస్తారు ఇంటర్వ్యూ. నువ్వు సీక్రెట్లన్నీ బయట చెప్పు. అండ్ ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ సీన్ where we interact చాలా నాకు బాగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ శ్రీలీలతో నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఇదే కాదు ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం, మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ పిల్ల ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్గా బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి. ఎనీవే సార్. అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట. నువ్వే వచ్చావు మైండ్లోకి. సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది. చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ ఎగ్జైట్మెంట్ మోడిఫైడ్ ఇట్ కొంచెం అప్గ్రేడ్ చేసేవారు. సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా. అండ్ కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంత వరకు అదైతే చలోలో కానీ భీష్మ కానీ ఈ సినిమా కానీ అడివిషే చదివి చెప్పాడు, రాహుల్ రవీంద్ర చెప్పాడు, సేమ్ డైలాగులు. డకైట్లు నేను గూఢచర్మలను చంపేశారు.
బట్ వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పడం తప్ప. బట్ ఏదో సార్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ, ఇప్పటి వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్ఫుల్. ఇదే 3 సినిమాలు ప్రతి సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి సినిమా 5 years గ్యాప్ ఏదో 100 సినిమాలు తీసినట్టు ప్రతి సినిమా శని మూడిట్లో ఉన్నాడు. ఆ మూడిట్లో అయినా మేము నీ ఉన్నారు రెండిట్లో. అభిప్రాయానికి సంతోషం. ఏదో ఒక ప్రేమగా నేను మాట్లాడినివ్వరే అసలు. సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది ఎవరు? నేనే. నువ్వే చెప్పు. అంటే నేను చెప్పాలి. నిన్ను అడుగుతున్నాడు అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. జయన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ చేయి. రాబిన్ 100 points. అన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు సినిమా. అసలు సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాల 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీడి క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా, లవ్ సినిమా చేశాను. ఏమంటారు ఒక జులై లాగా సార్ చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ దాని ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్ వాట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. సో యు లైక్ రాబిన్ హుడ్? ఐ లవ్ రాబిన్ హుడ్. గుడ్. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. బాగా కనెక్ట్ అయ్యా సినిమా. బాగా కనెక్ట్ అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, నో పర్సనల్. వెరీ వెరీ మ్యానిపులేటివ్ గై. అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. ఐ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ సార్. గుడ్ వెరీ గుడ్. Correct. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో మెయిన్ లీడు, కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్ట్. ఏమండి సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ యాడింగ్. ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు కూడా గుర్తొచ్చినాయి. ఏది మనం ప్రతి సీన్లోనూ మనం ట్రై చేసినటువంటి పంచులు కానీ, ఆ ఫన్ కానీ, మనం చేస్తూ ఫన్ కానీ చాలా బాగా రాయటం జరిగింది. రాసింది చాలా బాగా కిషోర్ మనం అందరం వీ ఎగ్జిక్యూటెడ్ ఇట్. చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాం. దేవుళ్ళు మీరు చూసి రేపు మీరు చెప్పాలి ఇది ఎలా చేసామని. అయితే 100% సపోర్టింగ్ క్యారెక్టర్ అనడానికి మీనింగ్ నాకు ఈ సినిమాలో ఏజెంట్ జాన్ స్నో. ఏం చెప్తున్నాం విన్నాడే, ఇది నా పేరేంటి తెలుసా అండి ఈ సినిమాలో? ఇతనికి ఎంత కోపం లేకపోతే ఆ పేరు రాస్తాడబ్బాయి నాకు. నా పేరు ఏమై జనార్దన్ సున్ని పెంట, అదండి నా పేరు. నాకు నచ్చలేదని చెప్పి ఏజెంట్ జాన్ స్నోగా మార్చేసుకున్నాను. ఇలాంటి అల్లర్లు బోళ్ళని చూస్తారండి ఈ సినిమాలో మీరు. 100% కథకి సపోర్ట్ చేసి కథకి ఉపయోగపడేటటువంటి క్యారెక్టర్ రాశాడు. సీన్లు కూడా ఎంతో ప్రత్యేకంగా రాసి తీయటం జరిగింది. నాకు ఈ మధ్యకాలంలో విపరీతంగా నచ్చినటువంటి ఏజెంట్ జాన్ స్నో క్యారెక్టర్ హీరోకి 100% సపోర్ట్ నిలబడేది. ఏమనుకోకపోతే ఒక మినిట్ నీ గురించి చెప్తా. నాకు తెలిసి నితిన్ ఈజ్ ఏ లవర్ బాయ్. మనం ఇంతకుముందు చూసిన నితిన్ సినిమాలు లవర్ బాయ్ చూసాం.
ఫస్ట్ టైం నిజంగా అంటే నేను జులై చేసినప్పుడు ఎలా మాట్లాడాను మీరు అందరు చూశారు. ఇవాళ నితిన్ అనే హీరోకి రాబిన్ హుడ్ సినిమా డెఫినెట్గా ఏ చేంజర్గా చాలా అతని హీరో కెరియర్లో ఒక మార్పుగా ఉంటుందని 100% నమ్ముతున్నాను నేను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి సపోర్టింగ్గా నేను ఉండటం అనేది థ్యాంక్స్ టు యూ.